తండ్రి అయిన దేవుడు కుమారుని యేసుక్రీస్తు సదుపరిశుద్ధ శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, ప్రభు నామను బట్టి, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను బట్టి, ఆయన యొక్క దయను బట్టి, ఆయన యొక్క కనికరాన్ని బట్టి మనమందరము కూడా ఈరోజు వరకు, ఈ దినం వరకు క్షేమంగా ఉన్నందుకు దేవాదేవుని వందనాలు తెలియపరుచుకుందాం. దేవుడు దినదినము ప్రయోజనము కూడా మనల్ని కాపాడుతూ రక్షిస్తూ ఆయన నామములో జీవించడానికి ఆయన ఎంతగానో సహాయం చేస్తున్నాడు. గడిచిన దినాలలో, గడిచిన రోజుల్లో, గడిచిన వారములో దేవుడు మనందరూ కూడా, గడిచిన నెలలో దేవుడు మనందరూ కూడా కాపాడినందుకు, దేవుడు మనందరూ రక్షించినందుకు, దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు, దేవుడు మనకి సహాయాలు చేసినందుకు, దేవుడు మనకి మేలు చేసినందుకు, దేవుడు మనకు ఉపకారాలు చేసినందుకు అన్నిటి నిమిత్తం ఆ దేవాది దేవునికి హృదయపూర్వకముగా మనసారా కృతజ్ఞతను తెలియపరుచుకుంటూ, వందనం తెలియపరుచుకుంటూ దేవునికి స్తోత్రం తెలియపరుచుకుందాం. ప్రియులారా, ఎందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియపరచాలి? ఎందుకు దేవునికి స్తోత్రం తెలియపరచాలి? ప్రియులారా, ఎందుకు దేవునికి స్తోత్రం తెలియపరచాలి అంటే, ఎందుకు దేవునికి కృతజ్ఞత తెలియపరచాలంటే, దేవుడు దినదినము ప్రతిదినం మనల్ని కాపాడుతున్నాడు. దేవుడు దినదినం ప్రతిదినం మనల్ని రక్షిస్తున్నాడు. ఈ రోజున నువ్వు నేను సజీవ లెక్కల్లో ఉండి ఈ దినాన ఈరోజు వరకే ఈ విధంగా ఉన్నామంటే ఇది దేవుని యొక్క కృప, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరము. దేవుడు మనల్ని కాపాడుతూ రక్షిస్తూ వస్తున్నాడు. ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి, ఇహలోకములో మన యొక్క జీవితం ఏ పాటిది, ఇహలోకములో మన జీవించే విధానం ఏ పాటిది, ఇహలోకములో మన యొక్క మనుగడ, మన యొక్క ఉనికి ఎంతకాలమో, ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ప్రియులారా, దేవుని యొక్క దృష్టిలో మనం ఏ పాటి వారం? దేవుని యొక్క దృష్టిలో మనం ఎలాంటి వారం? దేవుడు తన యొక్క వాక్కు ద్వారా తెలియవచ్చాడు. మనుషులకి అసాధ్యమైనది దేవునికి సమస్తం సాధ్యమన్నాడు. ఈ భూలోకములో కోట్ల మంది ప్రజలు ఉన్నారు, కోట్ల మంది జనాలు ఉన్నారు, కోట్ల మంది ప్రజలు ఈ భూలోకంలో జీవిస్తున్నారు. అనేకమైన తెగల వారు ఉన్నారు, అనేకమైన జాతుల వారు ఉన్నారు, అనేకమైనటువంటి ప్రదేశాల్లో, ప్రాంతాలలో, దేశాలలో, అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో, పట్టణాల్లో, పల్లెటూరుల్లో జీవించేవారు ఉన్నారు. మరి ఈ భూలోకంలో ఎంతమంది జీవిస్తున్నారు? ఈ భూలోకంలో ఎంతమంది తమ యొక్క జీవితాన్ని కొనసాగించుకుంటున్నారు, కొనసాగింపబడుతున్నవి? ఈ భూలోకంలో ఎంతమంది దేవుని యందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, నమ్మిక కలిగి, దేవుని తెలుసుకుని జీవిస్తున్నారు? ప్రియులారా, మరి ఇంత కోట్ల మంది జనాలు, జన సమూహములు ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన ప్రేమ చేత మనందరూ కూడా పదిలపరిచి మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి, మనం రక్షిస్తున్నాడు కాబట్టి ఆ దేవాది దేవునికి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచాలి, హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరచాలి. మరి దేవుడు అనాది కాలంలోనే మనందరూ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు అనాది కాలంలోనే మనందరూ కూడా ఏర్పాటు చేసుకుని మనం ఈ భూలోకంలో జీవించడానికి, ఈ భూలోకంలో మన యొక్క మనుగడను కొనసాగించడానికి, ఈ భూలోకంలో మన యొక్క ఉనికిని కొనసాగించడానికి దేవుడు ఒక ప్రణాళికను, ఒక ఉద్దేశాన్ని ఏర్పాటు చేశాడనమాట. ఆయన యొక్క ఉద్దేశము, ఆయన యొక్క ప్రణాళిక లేకపోతే మనము ఈ రోజు వరకే, ఈ దినం వరకే ఉండలేం. దేవుడు తన యొక్క వాక్కు ద్వారా ఏమని చెప్పాడు? నరుడు ఏ పాటి వాడు అన్నాడు. అంటే ప్రియులారా, మరి దేవుని దృష్టికి మనం ఎలాంటి వారం? దేవుని దృష్టిలో మనం ఏ పాటి వారం? ఈ కోట్ల మంది జీవించినటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజల్లో, ఉన్నటువంటి జన సమూహములో మనం ఎలాంటి వారము, ఏ పాటి వారం? అందుకని దేవుడు తన యొక్క వాక్కు ద్వారా ఏమని చెప్తున్నాడంటే, లూకాసు వార్త 9వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఒకడు లోకమంతయు సంపాదించి తాను పోగొట్టుకుని ఎడల, లేక నష్టపరుచుకుని ఎడల వానికేమి ప్రయోజనం అంటున్నాడు. ఒకడు లోకమంతటిని సంపాదించుకుని తాను నష్టపరుచుకుని ఎడల, తను పోగొట్టుకుని ఎడల. చూడండి ప్రియులారా, యహలోకములో మనిషి దేవుని మర్చిపోతున్నాడు. యహలోకములో మనిషి దేవుడు చేసిన మేలులు మర్చిపోతున్నాడు.
యెహోలోకంలో మనిషి దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోతున్నాడు. యెహోలోకంలో మనిషి దేవుడు నన్ను పుట్టించాడు, దేవుడు నన్ను కలగజేశాడు, దేవుడు నాకు రూపాన్ని ఇచ్చాడు, దేవుడు నాకు ఒక జీవితాన్ని ఇచ్చాడు, దేవుడు యెహోలోకంలో జీవించడానికి నాకు ఒక జీవితాన్ని ఏర్పాటు చేశాడు, దేవుడు యెహోలోకంలో జీవించడానికి నాకు ఒక ఉనికిని ఏర్పాటు చేశాడు, దేవుడు యెహోలోకంలో జీవించడానికి నాకు ఒక ప్రణాళికని ఏర్పాటు చేశాడు, దేవుడు యెహోలోకంలో జీవించడానికి తన యొక్క ఉద్దేశ ప్రకారమైన జీవితాన్ని కొనసాగించడానికి ఆయన ఎంతగానో సహాయం చేస్తున్నాడని ఎరిగి తెలుసుకుని జీవించేవారు, ఎరిగి తెలుసుకుని విశ్వాసంతో ప్రార్థన చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. మన ప్రియులారా, యెహోలోకంలో మానవుడు నేటి యొక్క మానవుడు ఎటు వెళ్ళిపోతున్నాడు, నేటి యొక్క మానవుడు ఎటు పరిగెడుతున్నాడు, నేటి యొక్క మానవుడు ఎటువైపు చూస్తున్నాడు అంటే లోకం వైపు చూస్తున్నాడు, లోక ఆశల వైపు చూస్తున్నాడు, లోక కోరికల వైపు చూస్తున్నాడు, ధనం వైపు చూస్తున్నాడు, అధికారం వైపు చూస్తున్నాడు, పెత్తనాల వైపు చూస్తున్నాడు. యెహోలోకంలో ఉన్న వాటి గురించి నేటి యొక్క మానవుడు ఎంతగానో తహతహలాడుతున్నాడు అన్నమాట. అందుకనే దేవుడు మానవుడు గురించి ఏమి చెప్పాడంటే, నరుడు ఏ పాటి వాడు అన్నాడు. ఈ లోకమంతటను సంపాదించుకుని, చూడండి ప్రియులారా, ఈ లోకమంతటను సంపాదించుకుని మనిషి యొక్క ఆలోచనలు, మనిషి యొక్క ఉద్దేశాలు, మనిషి యొక్క విధి విధానాలు నేడు ఏ విధంగా ఉన్నాయంటే లోకం వైపు ఉన్నాయి అన్నమాట. అందుకని దేవుడు తన యొక్క వాక్కు ద్వారా హెచ్చరించాడు, అందుకని దేవుడు తన యొక్క వాక్కు ద్వారా తెలియవచ్చాడు, అందుకని దేవుడు తన యొక్క వాక్కు ద్వారా చెప్తున్నాడు, ఈ లోకమంతటను సంపాదించుకుని అన్నాడు. ప్రియులారా, నువ్వు దేవుని మర్చిపోతే, దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోతే, దేవుడు చేసిన మెరులు మర్చిపోతే, దేవునికి కృతజ్ఞతలు తెలియపరచకుండా, దేవునికి వందనం తెలియపరచకుండా గర్వముతోనూ అహంకారముతోనూ విచ్చలవిడిగా జీవించామనుకోండి, దేవునికి సమస్తం సాధ్యమే. ప్రియులారా, అందుకనే నరుడు ఏ పాటి వాడన్నాడు, నరుడు పురుగు లాంటి వాడన్నాడు, నరుడి యొక్క జీవితం ఏ పాటిది అన్నాడు. గాలిలో దుమ్ము లాంటిది, నీటిలో బుడగ లాంటిది. ఎప్పుడు ఏ సమయంలో ఏమి సంభవిస్తుందో, ఎప్పుడు ఏ సమయంలో ఏమి జరుగుతుందో, ఎప్పుడు ఏ సమయంలో మనకు ప్రాణం పోతుందో, ఎప్పుడు ఏ సమయంలో ఎలా ఉంటామో, మన యొక్క ఆరోగ్య రీతి కూడా ఎలా ఉంటుందో, మన యొక్క స్థితులు ఎలా ఉంటాయో, మన యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో, ఇవన్నీ కూడా మనకు తెలియదు. ప్రియులారా, క్షణక్షణాన మారిపోయే జీవితాలు యెహోలోకములో, రోజు రోజున మారిపోతాయి అన్నమాట. మన యొక్క జీవితాలు యెహోలోకములో ఎప్పుడు ఏ సమయంలో ఎలా ఉంటుందో ఎవరికి కూడా తెలియదు. ఒకసారి మనం లోకం వైపు చూస్తే ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఉన్నారు, ఎంతోమంది ప్రమాదాలకు గురైనటువంటి వారు ఉన్నారు, ఎంతోమంది అనేకమైన సమస్యల వలయములు చుట్టూ మిట్టాడుతూ ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. ప్రియులారా, శాంతి లేక, సమాధానం లేక, ప్రేమ లేక, ఆప్యాయత లేక, అనురాగాలు లేక, కుటుంబములు కలతల చేత, ఆర్థిక పరిస్థితుల చేత, అనారోగ్య పరిస్థితుల చేత జీవించేవారు ఎంతోమంది ఉన్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు. ప్రియులారా, మరి దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు కాబట్టి, యెహోలోకము మీద మనం ఆధారపడకుండా, యెహోలోకంలో మనం ఎంత సంపాదించేమనేది కాకుండా, యెహోలోకంలో ఎంత సంపాదించి మనం గర్వముతో అహంకారముతో జీవించే విధానం కాకుండా, అందుకని దేవుడు తన యొక్క వాక్కు ద్వారా ఏం తెలియపరిచాడంటే, మనుషుడు మానవుడు ఈ లోకమంతటను సంపాదించుకుని తనను తాను పోగొట్టుకుని ఎడలన్నాడు. తనను తాను ఏ విధంగా పోగొట్టుకుంటాడు, తనను తాను ఏ విధంగా పోగొట్టుకుని జీవిస్తాడు. దేవుని మర్చిపోవటము, దేవుడు చేసే మేలులు, దేవుడు చేసే ఉపకారాలు మర్చిపోయి తనను తాను పోగొట్టుకుంటాడు, గర్వముతో పోగొట్టుకుంటాడు, అహంకారంతో పోగొట్టుకుంటాడు, ధన వ్యామోహంతో పోగొట్టుకుంటాడు, యెహోలోకమైనటువంటి వాటి ఆశలతో కోరికలతో జీవించి పోగొట్టుకుంటాడు. తనను తాను పోగొట్టుకొని ఎడలన్నాడు. అంటే దేవుడు యెహోలోకంలో ఎవరిని పోగొట్టుకోవాలని ఉద్దేశం ఆయనకి లేదు. అందరిని రక్షించాలని, అందరిని కాపాడాలని, అందరూ నా యందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, నమ్మి కలిగి, కృతజ్ఞత స్థుతులతో నా సన్నిధానికి వచ్చి కృతజ్ఞ స్థుతులతో నాకు వందనం తెలియపరచుకుని జీవించాలన్నటువంటి ఆశతో, కోరికతో దేవుడు ప్రతి ఒక్క మానవుడిని కాపాడుతూ రక్షిస్తూనే ఉంటాడు దినదినం ప్రతిదినం కూడా. ప్రియులారా, కానీ మనమే ఆయన మర్చిపోతున్నాం, మనమే ఆయన్ని తిరస్కరిస్తున్నాం, మనమే అశ్రద్ధ చేస్తున్నాం, మనమే అలక్ష్యంతో ఉంటున్నాం, మనమే అవిశ్వాసంతో జీవిస్తున్నాం. దేవుని మర్చిపోయి, దేవుడు చేసిన మేలును మర్చిపోయి, దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోయి యెహోలోకములో. ప్రియులారా, మనిషి గర్వంతో అహంకారంతో జీవిస్తున్నాడు కాబట్టి, యెహోలోకం అనేటువంటి మాన్యాలతో జీవిస్తున్నాడు కాబట్టి, యెహోలోకమే సంబంధించిన వాడితో జీవిస్తున్నాడు కాబట్టి, మనిషి తన తాను గురించి ఎక్కువగా ఆలోచించుకుంటున్నాడు. అందుకనే దేవుడు ఏం చెప్పాడంటే, ఇక్కడ లోకమంతను సంపాదించుకుని, నిజంగా మానవుడు లోకమంతను సంపాదించుకోవాలనుకుంటాడు.
ఎవరికి లేనంత ధనం నాకు కావాలనుకుంటాడు. ఎవరు సంపాదించిన పేరు నాకు కావాలనుకుంటాడు. ఆశ, మానవుడు ఆశాపరుడు అంటాడు. మానవుడు ఆశాపరుడు. మానవుడు ఎంత ఆశాపరుడు అంటే, ఎంత కోరికలు ఉంటాయంటే మనిషికి, మానవుడికి చెప్పలేనంత కోరికలు ఉంటాయి ప్రియులారా. ఎదువాడికి దగ్గర ధనం ఉందనుకోండి, డబ్బు ఉందనుకోండి, నాకు కూడా ధనం కావాలి, నాకు కూడా డబ్బు కావాలనుకుంటారు. ఎదుటివారు బాగా పేరుతో ప్రజలతో బతుకుతున్నారనుకోండి, నాకు కూడా పేరు కావాలి, ప్రతిష్టలు కావాలనుకుంటారు. ఇప్పుడు కూడా యహలోకములో మానవుడు మనిషి ఎదుటివారిని పోల్చుకుని జీవిస్తాడు. అసలు నిజముగా యేసుక్రీస్తు శ్వాసం ఉంచి యేసుక్రీస్తుని నమ్ముకుని జీవిస్తే ఇతరులతో ఎప్పుడు కూడా మనం పోల్చుకోకూడదు. దేవుడు మనకంటూ ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు. దేవుడు మనకంటూ ఒక మంచి జీవితాన్ని ఇచ్చి మనలుగా ఆయన నిలబెట్టాడు. మనలుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మనలుగా ఆయన తీర్చిదిద్దాడు. కాబట్టి మనకి దేవుడిచ్చిన దానిని బట్టి, దేవుడు మనకు కలగజేసిన దానిని బట్టి, దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో, దేవుడు ఏదైతే మనకు కలగజేశాడో, మనం ఎంతైతే మనము సంపాదించుకోగలుగుతామో, ఎంతైతే మనము కూడగట్టుకోగలుగుతామో, ఎంతైతే మనము మరి సంపాదించుకుని జీవించగలుగుతామో, అంతటితోనే ఆనందంతో, సంతోషముతో, దేవుని యందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, దేవునికి కృతజ్ఞత తెలియపరుచుకుంటూ, వినయం కలిగి, విధేయత కలిగి, నమ్రత కలిగి మనం తగ్గించుకుని జీవించాలి. అందుకని యేసుక్రీస్తు ఏం చెప్పాడు? తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అన్నాడు. తనను తాను హెచ్చింపబడిన వాడు తగ్గించబడి అన్నాడు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అన్నాడు. అంటే మనిషి ఇహలోకములో తగ్గించుకోవడం లేదు, ఎప్పుడు కూడా పోల్చుకుంటున్నాడు. ఇతరులతో పోల్చుకుంటున్నాడు, ఇతరుల యొక్క ధనాలతో పోల్చుకుంటున్నాడు, ఇతరుల యొక్క వస్త్రాలతో పోల్చుకుంటున్నాడు, ఇతరుల యొక్క ఆహార విధానాలతో పోల్చుకుంటున్నాడు, ఇతరుల యొక్క ఇళ్ళు కానీ మరి వస్తువులు కానీ ఏవైనా ఉన్నప్పటికీ కూడా వాటితో పోల్చుకుంటున్నాడు. అందుకని మనిషి ఇహలోకములు ఎక్కువ శాతము విలువైన వస్తువులకి, ఆటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాడు ప్రియులారా. మనం ఒక ఇంట్లోకి వెళ్ళామనుకోండి, ఆ ఇంట్లో ఒక మంచి సోఫా కనపడింది అనుకున్నాం, నాకు కూడా సోఫా కావాలి. ఒక మంచి ఫ్రిడ్జ్ కనపడింది అనుకోండి, మేము కూడా మంచి ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి. ఒక మంచి విలువైనటువంటి మరి సెల్ ఫోన్ కనపడింది అనుకోండి, అలాంటి సెల్ ఫోన్ నేను కూడా కొనుక్కోవాలి. చూడండి ప్రియులారా, ప్రతీది కూడా నేటి యొక్క మానవుడు ఇతరులతో పోల్చుకుంటున్నాడు, ఇతరులతో పోల్చుకుని జీవిస్తున్నాడు ప్రియులారా. మనం నిజముగా దేవుని బిడ్డలమైతే, మన నిజముగా దేవుని పిల్లలమైతే, నిజముగా మన దేవునికి సాక్షులుగా జీవిస్తే ఇతరులతో మనం పోల్చుకోకూడదు. దేవుడిచ్చిన దానిని బట్టి, దేవుడు కలగజేసిన దానిని బట్టి, ఇహలోకములో మనం ఎంత సంపాదించినప్పటికి కూడా, ఇహలోకములో మనం ఎంత కలిగినప్పటికి కూడా దేవుని మర్చిపోయి, దేవుని విస్మరించింది, దేవుని తిరస్కరించి, దేవుని ప్రక్కన పెట్టేసి, దేవుడు చేసిన మేలులు మర్చిపోయి జీవిస్తే ప్రియులారా మనం పోగొట్టుకుంటాం. అందుకని యేసుక్రీస్తు ఏమన్నాడు? తనను తాను పోగొట్టుకుని ఎడల అన్నాడు. అసలు మనిషి ఎక్కువ శాతం తనను తానే పోగొట్టుకుంటాడు ప్రియులారా. మనం ఎప్పుడు కూడా ఇతరుల ఎడల నిందలేస్తాం. వాళ్ళు అటు చేశారు, వీళ్ళు ఎటు చేశారు, వాళ్ళ వల్ల నేను ఇట్టయ్యాను, వాళ్ళే నా జీవితాన్ని అలా చేశారు, వాళ్ళే నా జీవితాన్ని ఈ విధంగా చేయడానికి కారణమయ్యారు, వాళ్ళే అని ఇతరుల మీద నెట్టేస్తాం అన్నమాట. మన పెద్దలు చెప్తా ఉంటారు, ఒక వేలు ఇలా చూపిస్తే కడమ వీళ్ళని మన వైపు చూపిస్తాయి అంట. కాబట్టి ఒక వేలు వేరే వాళ్ళ మీద చూపించకూడదు. వేరే వాళ్ళ మీద చూపించకుండా ఎప్పుడు కూడా మన వైపు చూపించుకొని దేవుడిచ్చిన జీవితాన్ని, దేవుడు యెహోలోకములో ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని మనము సద్వినియోగపరుచుకొని, దేవుడి జీవితాన్ని కలుగజేశాడు కాబట్టి ఈ జీవితంలోనే ఆనందిస్తూ, సంతోషిస్తూ, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు నమ్మిక కలిగి జీవించడానికి ప్రయత్నం చేయాలి అన్నమాట ప్రియులారా. అందుకని మరి తనను తాను పోగొట్టుకుని ఎడల మానవుడు యెహోలోకములో ఈ రోజున లోకం వైపు చూస్తే తమ తాము పోగొట్టుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు. తమ పోగొట్టుకుంటున్నారు. దేవుడిచ్చిన జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. దేవుడిచ్చిన వాడి యొక్క జీవితం ఒక అద్భుతమైనది, దేవుడిచ్చిన యొక్క జీవితం ఒక మహిమ గలది, దేవుడిచ్చిన జీవితం ఒక ఉన్నతమైనది, దేవుడిచ్చిన యొక్క జీవితం ఎంతో విలువైనది అన్నమాట. ఈ జీవితం మరలా రాదు. దేవుడి ఈ జీవితాన్ని యెహోలోకంలో మనకు అనుగ్రహించాడు. దేవుడి యొక్క జీవితాన్ని యెహోలోకంలో మనకి ఇచ్చి ఉన్నాడు. ఇచ్చినటువంటి యొక్క జీవితాన్ని, విలువైన జీవితాన్ని మనం సద్వినియోగపరుచుకుంటూ దేవునికే ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా కృతజ్ఞతలు కలిగి వందనం తెలియపరుచుకుంటూ జీవించాలి ప్రియులారా. అందుకనే నా ఇక్కడ కీర్తన 103వ కీర్తనలో ఇక్కడ వాక్యం ఏమైందంటే, నా ప్రాణమా
యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరువకము అంటున్నాడు. ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరవద్దు అంటున్నాడు. ఆయన మరి అనేకమైన ఉపకారాలు చేసేవాడు. ఆయన అనేకమైన ఉపకారాలు చేసేవాడు. దేవుడు మేలు చేసేవాడు, కీడు చేసేవాడు కాదు ప్రియులారా. ఆయన ఎంత మాత్రమే కూడా కీడు చేయడు. ఈ కీడులు ఎలా వస్తవి? ఈ కీడు ఎవరి చేత చేయబడి ఉంటవి? సాతానుడు కీడు చేస్తాడు, సాతానుడు శోధిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ సాతాను యొక్క శోధనకు మనం వెళ్తామో, ఎప్పుడైతే ఈ సాతాను యొక్క యుక్తుల్లోకి మనం వెళతామో, అప్పుడే కీడు అనేది మనకు సంభవిస్తుంది. దేవుడు మేలు చేస్తాడు, సాతానుడు కీడు చేస్తాడు ప్రియులారా. ఆయన మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు ఎంత మాత్రం కూడా కాదు. మరి మన యొక్క జీవితంలో మనం గడిచిన దినాలు, గడిచిన రోజుల్లో, గడిచిన వారములు, గడిచిన నెలలు ఎన్ని కీడులు జరిగినవి, ఎన్ని కీడుల చేత మనం జీవించబడి ఉన్నాం, ఎన్ని మేలుల చేత జీవించబడి ఉన్నాం, ఒక్కసారి మనము ఆలోచించాలి. ఒక నెల మొత్తం కూడా దేవుడు చేసిన మేలుని కూడా ఒక్కసారి జ్ఞాపం చేసుకోవాలి. అదేవిధంగా ఈ కీడు వల్ల సంభవించినవి కూడా జ్ఞాపం చేసుకోవాలి. ఈ కీడులు ఏ విధంగా సంభవించినవి? సాతానుడు మనల్ని శోధించాడా, లేదా సాతానుడే మన యొక్క జీవితాన్ని నాశనం చేయాలని ఒక పన్నాగ పన్ని ఉన్నాడా? ఆ సాతానుడు మన జీవితాన్ని నాశనం చేయని పన్నాగ పని ఉన్నాడు కాబట్టి దేవుడు మనల్ని అటువంటి సమయంలో రక్షించాడా? దేవుడు అటువంటి సమయంలో మనల్ని కాపాడాడా? ఒక్కసారి మనము ఆలోచించాలి. ఇది వాస్తవమే, ఇది నిజమే ప్రియులారా. ఒక నెలలో అనేకమైన శోధనలు వస్తాయి. అనేకమైన శోధనల చేత మనం జీవిస్తాం. అనారోగ్య పరిస్థితులు వస్తాయి. ఆలోచన విధానం కూడా మారదు. ఆలోచన విధానం రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటవి, రకరకాలైనటువంటి తలంపులు వస్తూ ఉంటవి, రకరకాలైనటువంటి ఒడిదుడుకులు వస్తూ ఉంటవి, రకరకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటవి, కోపాలు వస్తవి, కక్షలు వస్తవి, కాండిండియాలు వస్తవి, గర్వం వస్తుంది, అహంకారం వస్తుంది, నాకేంట్లే అనేటువంటి విధి విధానములు కూడా వస్తాయి అన్నమాట. ఇవన్నీ సాతానుడి యొక్క లక్షణాలు అన్నాడు ప్రియులారా. సాతానుడు శోధిస్తూ ఉంటాడు. కోపం వచ్చే ముందు సాతానుడు శోధిస్తాడు. కోపాన్ని విపరీతంగా పెంచడానికి సాతానుడు ప్రేరణ కలిగిస్తాడు. కానీ దేవుడు శాంతిమూర్తి, సమాధానకర్త కాబట్టి శాంతితో సమాధానంతో జీవించాలని, సమాధానం కలిగి జీవించాలని, ఐక్యత కలిగి జీవించాలని, అనురాగము కలిగి జీవించాలని, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించాలని, ఒకరి ఎడల ఒకరు వినయ విధేయతలు కలిగి జీవించాలని, ఒకరి ఎడల ఒకరు ప్రేమ అనురాగాలతో జీవించాలని దేవుడు ఎప్పటికప్పుడే తెలియపరుస్తూ ఉంటాడు ప్రియులారా. మన తల్లిదండ్రులు ఎప్పుడు కూడా బిడ్డలకి మంచి చెబుతారు కానీ చెడు ఎంత మాత్రం కూడా చెప్పరు కదా. తల్లిదండ్రులు ఎంత మురుకులైనప్పుడు కూడా తల్లిదండ్రులు తమ యొక్క జీవితాలు ఎంత విధిగా ఉన్నప్పుడు కూడా బిడ్డల ఎడల మంచి చేస్తారు, బిడ్డలకి మంచి మాటలే చెప్తారు, బిడ్డలకి మంచి ఆలోచనలే కలగజేయడానికి, ఒక మంచి మార్గం నడిపించడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఇహలోకములో మనం సృష్టించిన మన యొక్క దేవుడు, ఇహలోకంలో మనం నిర్మించిన మన యొక్క దేవుడు, ఇహలోకంలో మనం ఏర్పాటు చేసుకున్న దేవుడు ఇప్పుడు కూడా మనకి మంచి చేస్తాడు, మంచి ఆలోచనలు కలగజేస్తాడు, మంచి తలంపులే కలగజేస్తాడు, మంచి ప్రేమని మన ఎడల కుమ్మరిస్తాడు, వ్యక్తపరుస్తాడు. చెడుని ఎంత మాత్రమో కూడా ఆయన చేయడు. ఆయన చెడుని అసహించుకునే దేవుడు, మంచిని ప్రేమించే దేవుడు. అదేవిధంగా మనము కూడా చెడుని అసహించుకుని మంచిని ప్రేమించాలి. మంచిని ప్రేమించాలి. మంచిని ప్రేమిస్తేనే మనము మంచిగా జీవించగలుగుతాం. మంచిని ప్రేమిస్తేనే మనము మంచిగా ఎదగలుగుతాం. మంచిని ప్రేమిస్తేనే మన యొక్క జీవితాలు మంచిగా తీర్చిదిద్దబడతాయి. చెడుని ప్రేమించామనుకోండి, అది సాతానుడికి సంబంధించింది అన్నమాట. అందుకని ఒక నెల మొత్తంలో కూడా సాతానుడు అనేక రకాలైనటువంటి ప్రేరణ కలగజేస్తాడు. చెడు ప్రేరణలు, చెడు తలంపులు ప్రేరణ. అప్పుడే మనకి కీడు అనేది సంభవిస్తుంది. అప్పుడే కీడు అనేది మనకు జీవితంలో జరుగుతుంది. దేవుడు మంచి చేస్తాడు కాబట్టి ఆయన ఈ కీడు నుంచి ఎప్పటికప్పుడు మనం కాపాడాలి, కీడు నుంచి ఎప్పుడప్పుడే మనం రక్షించాలని ఆయన ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటాడు ప్రియులారా. అందుకని నిన్ను కాపాడువాడు కొనకడు, నిద్రపోడు అన్నాడు.
మరి ఒక నెల మొత్తం కూడా దేవుడు మనల్ని కాపాడాడంటే, ఒక నెల మొత్తం కూడా దేవుడు మనం రక్షించాడంటే ప్రియులారా, ఎన్ని కీడు నుంచి దేవుడు మనం రక్షించాడు, ఎన్ని దుష్ట శక్తుల నుంచి దేవుడు మనం రక్షించాడు, ఎన్ని దురాత్మ నుంచి దేవుడు మనం రక్షించాడు, ఎన్ని చెడు శోధనల నుంచి దేవుడు మనం రక్షించాడు, ఎన్ని చెడు తలంపుల నుంచి దేవుడు మనం రక్షించాడు. ఒక్కసారి ఆత్మ చేసుకోవాలి. మరి ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసినటువంటి ఉపకారాలు, దేవుడు చేసినటువంటి కార్యాలు, దేవుడు చేసినటువంటి అద్భుతాలు, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, దేవుడు ఏ విధంగా మనల్ని కాపాడాడు, ఇవన్నీ కూడా మనం జ్ఞాపం చేసుకుని ఈ చెడు వాటిని పోల్చుకుని దేవుడు ఎక్కువగా ఏమి చేశాడు మన ఎడల. చూడండి ప్రియులారా, దేవుడు మన ఎడల ఎక్కువ ఏమి కనపరిచాడు అంటే మేలులు కనపరిచాడు, ఉపకారాలు మనకు కనపరిచాడు. దేవుడు మన ఎడల అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకారాలు చేశాడు. అందుకనే దేవుడు తన యొక్క వాక్కు ద్వారా ఏం చెప్పాడు, నరుడు ఏ పాటివాడు అన్నాడు. చూడండి, నరుడు ఏ పాటివాడు అన్నాడు. నేను ఎన్ని మేలు చేసినా, ఎన్ని ఉపకారాలు చేసినా, ఎన్ని మంచి కార్యాలు చేసినా సరే నరుడు గుర్తుంచుకోవటం లేదు, నరుడు జ్ఞాపం తెచ్చుకోవట్లేదు, నరుడు నాకు కృతజ్ఞతగా జీవించట్లేదు. కాబట్టి నరుడు ఏ పాటివాడు అన్నాడు దేవుడు. అసలు ఆది నుంచి దేవుడు మానవుడి నుండి ఆశించింది ఏమిటి? ఇజ్రాయేల్ ప్రజల నుంచి దేవుడు ఆశించింది ఏమిటి? ఇజ్రాయేల్ ప్రజల నుంచి దేవుడు కోరుకున్నది ఏమిటి? ఈయన ప్రజలు నాకు కృతజ్ఞతగా జీవిస్తున్నారా, జీవించట్లేదా? ఈయన ప్రజలు నేను చేసిన మేలులు ఉపకారాలను కూడా జ్ఞాపకం చేసుకుని నాకు కృతజ్ఞస్తుతులు తెలియపరుస్తున్నారా, తెలియపరచట్లేదా? చూడండి ప్రియులారా, హృదయాన్ని ఎరిగినవాడు దేవుడు, హృదయ అంతరం ఎరిగినవాడు దేవుడు, హృదయ ఆలోచన ఎరిగినవాడు దేవుడు, హృదయ తలంపలు ఎరిగినవాడు దేవుడు అన్నమాట. మరి అట్టి దేవుడు మన ఎడల ఎన్నో ఉపకారాలు చేసి ఉన్నాడు. అట్టి దేవుడు మన ఎడల ఎన్నో మేలులు చేసి ఉన్నాడు. కాబట్టి ఆయన చేస్తున్న మేలుని కూడా దేనిని కూడా మనం మరవకూడదు. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేస్తున్న ఉపకారాలు దేనిని మరువకము అని అంటున్నాడు. దేనిని మరవద్దు అంటున్నాడు ప్రియులారా. మర్చిపోయే వాళ్ళం మనం, మేలులు పొంది ఉపకారాలు పొంది మర్చిపోయే వాళ్ళం మనం. నిజముగా ఈరోజుల ఈ కాలాలలో దేవుని చేత అనేకమైనటువంటి ఉపకారాలు పొందిన తర్వాత దేవుని మర్చిపోయే వాళ్ళు చాలామంది ఉంటున్నారు ప్రియులారా. దేవుని అడ్డుగా పెట్టి జీవించేవాళ్ళు చాలామంది ఉంటున్నారు. అవసరాలకే దేవుణ్ణి వాడుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు ఈ రోజున. ఆపదలో దేవుడు, అనారోగ్య పరిస్థితుల్లో దేవుడు, ఆర్థిక పరిస్థితుల్లో దేవుడు, ఇబ్బందుల్లో దేవుడు, కన్నీటిల్లో దేవుడు, రోదంలో దేవుడు. ఏమీ లేనప్పుడు ఇక మన ఇష్టానుసారంగా మనం జీవించడం, ఏమీ లేనప్పుడు మనకు అనుగుణంగా మనం జీవించడం, ఏమీ లేనప్పుడు మన అనుకూలతగా మనం జీవించడం, ఇవి మానవుడు చేసినటువంటివి. అందుకనే దేవుడు తన యొక్క వాక్కు ద్వారా ఏమని హెచ్చరించాడు, ఏమని చెప్పి ఉన్నాడు, ఏమని తెలియపరిచాడు అంటే నువ్వు దేనిని మరవద్దు అన్నాడు. చూడండి ప్రియులారా, దేనిని మరవద్దు అంటున్నాడు. ఆయన ఉపకారాలు చేసే దేవుడు కాబట్టి, ఆయన మేలు చేసే దేవుడు కాబట్టి, ఆయన ప్రాణం ఇచ్చిన దేవుడు కాబట్టి, ఆయన ప్రాణం పెట్టిన దేవుడు కాబట్టి, ఆయన మన యహలోకంలో ఒక మంచి జీవితాన్ని అనుగ్రహించిన దేవుడు కాబట్టి దేనిని మరవద్దు. అందుకని నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్పాడు? ఒక మనుషుడు, ఒక మానవుడు లోకమదలను సంపాదించుకుని తనను తాను పోగొట్టుకుని ఎడల, తనను తాను నష్టపరుచుకుని ఎడలన్నాడు. ఇక్కడ భక్తుడు దావీదు కీర్తన ద్వారా ఏం తెలియపరుచున్నాడంటే నా అంతరంగమున సమస్తం అన్నాడు. చూడండి, లోకమంతటిని సంపాదించుకుని తన ప్రాణను పోగొట్టుకుని ఎడల, నష్టపరుచుకుని ఎడలా అన్నాడు. చూడండి ప్రియులారా, మరి ఈ లోకమంతటిని సంపాదించుకుని అంతరంగమైన ఆనందాన్ని, అంతరంగమైన సంతోషాన్ని, అంతరంగమైనటువంటి స్తుతిని, అంతరంగమైన కృతజ్ఞతలను దేవునికి తెలియపరచకపోతే, దేవునికి మరి స్తోత్రములు కృతజ్ఞతలు తెలియపరచకపోతే ఇంకా మన జీవితం ఎలాంటిది? అందుకని ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు, తాను పోగొట్టుకుని ఎడల అన్నాడు. చూడండి ప్రియులారా, మనిషి ఎప్పుడు తాను పోగొట్టుకుంటాడంటే తన అంతరంగమైన ప్రతి దాన్ని దేవునికి స్తోత్రము తెలియపరచకపోతే తాను పోగొట్టుకుంటాడు. అందుకనే నా ప్రాణమా యెహోవాను సంధించుము, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరవద్దు అన్నాడు. దేనిని మరవద్దు, దేనిని కూడా మర్చిపోవద్దు అన్నాడు ప్రియులారా. ఈ రోజున మనము
ఈ విధంగా ఈ రీతిగా ఉన్నామంటే, ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే, ఈరోజు మనం ఈ పరిస్థితిలో ఉన్నామంటే, ఈరోజున మనము ఈ యొక్క జీవితంలో ఈ విధంగా ఉన్నామంటే ఇది కేవలము దేవుడు చేసింది, మానవుడు కాదు, మనిషి కాదు. అందుకని నరుని ఆశ్రయించడం కంటే దేవుని ఆశ్రయించడం మేలు అన్నాడు, నరుని ఆశ్రయించడం కంటే. కాబట్టి దినదినం ప్రయోజనం మనం ఎవరిని ఆశ్రయించి జీవిస్తున్నాం, దినదినము ప్రయోజనం ఎవరిని ఆశ్రయించి మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నాం. దేవుడు చేసిన ఉపకారాలు, దేవుడు చేసిన మేలులు మనం మర్చిపోతున్నామా ప్రియులారా? ఇహలోకం మీద ఆధారపడి ఇహలోక మానయాలతో, ఇహలోక ఆశలతో, ఇహలోక కోరికలు జీవిస్తూ మనము పోగొట్టుకుంటున్నామా, మన యొక్క జీవితాన్ని నష్టపరుచుకుంటున్నామా అనేది ఒక్కసారి ఆత్మహత్య చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి మన దేవుడు చేసిన ఉపకారం దేన్ని మరవకుండా ఆయనకి కృతజ్ఞతను తెలియపరుచుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించి మహిమపరచును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా యొక్క పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు స్తోత్రాలు నా ప్రభువా. నీ నామములతో నీకు వాక్యాన్ని వినియున్నాం, ఆలకించిన వాక్యాలను మర్మాలను సత్యాన్ని బయలుపరిచి నీకే వంద నీకే స్తోత్రం నా ప్రభువా. నువ్వు చేస్తున్న మేలును, నువ్వు చేసిన ఉపకారాలు దేనిని మరవకుండా నీకే కృతజ్ఞత, నీకే వందనం తెలియపరుచుకునే భాగ్యం దయచేయి. ఇదిగో నా తండ్రి, గడిచిన దినాలలో, గడిచిన రోజుల్లో, గడిచిన వారములు, గడిచిన నెలలు కాపాడ రక్షించావు, నీకే వంద నీకే స్తోత్రం నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, నువ్వు కాపాడిన విధానాన్ని బట్టి, నువ్వు రక్షించిన విధానాన్ని బట్టి, నువ్వు ఆరోగ్యం ఇచ్చిన విధానాన్ని బట్టి, నువ్వు సహాయం చేసిన విధానాన్ని బట్టి ప్రతీది కూడా నా తండ్రి మేము కృతజ్ఞత తెలియపరచుకుని, వందను తెలియపరచుకుని జీవన సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరెవరైతే ప్రార్థన ఎక్కువిస్తున్నారో వారిని, వారి కూడా అందరూ కూడా జ్ఞాపకం నా ప్రభువా. వారిగా వారిని కాపాడినందుకు, వారిని రక్షించినందుకు, వారికి కావలసినటువంటి అన్నీ కూడా అనుగ్రహించినందుకు నీకే వంద నీకే స్తోత్రం నా ప్రభువా. నీకేంత భయభక్తులు కలిగి, నీంద శ్వాసం కలిగి, నీంద నమ్మికలు చేయడం సహాయం చేయమని, మేము చేస్తున్న ప్రతి ఒక్క పనిపాటు కూడా తోడేడు కూడా మనం ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా తండ్రి వారిని జ్ఞాపకంచుకోవాలి నా ప్రభు. వారికి శక్తిని కలచే, బలాన్ని కలచే, వారికి తగినటువంటి ఆరోగ్యమని అనుగ్రహించడం ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఇగో నా ప్రభు, వారికి కావాల్సిన అన్ని కూడా అనుగ్రహించడం ప్రార్థన చేస్తున్నా తండ్రి. మనుషులకు అసాధ్యమైన దేవుని సమస్య సాధ్యమని వాక్కు ద్వారా తెలియవచ్చు కాబట్టి నా తండ్రి, సాధ్యమైన దేవుడు నువ్వే కాబట్టి నా తండ్రి, వారి ఏడల గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, మహిమగల కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించమని మేమందరం నీ యందు భయభక్తులు శ్వాసము కలిగిన తండ్రి, దినదినం ప్రయత్నం నీకు కృతజ్ఞత తెలియపరుచుకుంటున్నా తండ్రి, జీవన సహాయం చేయమని మారటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగడుగున్న తండ్రి, ఆమేన్.